కేంద్ర క్యాబినెట్‌కు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వంతో పాటు పార్టీ ప్రక్షాళన దిశగా నరేంద్ర మోడీ అడుగులేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నెల 20వ తారీఖు పార్లమెంటు వర్షాకాల సమావేశాలైతే కొనసాగనున్నట్టుగా తెలుస్తా ఉంది. కీలక అంశాలు, కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్‌లో కీలక నేతలు ఉండాలన్నట్టుగా అధిష్టానం భావిస్తా ఉంది. ఈ మేరకు మంత్రివర్గ ప్రక్షాళన జరిగే అవకాశాలైతే కనబడతా ఉంది. బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గం దిశగా నిర్ణయాలైతే తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. క్యాబినెట్‌లో ఎవరు ఉంటారు, ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ అయితే మొదలైంది. కేంద్ర క్యాబినెట్ వర్గంలో భారీగా ప్రక్షాళన తప్పేలా లేదన్నట్టుగా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పలువురు సీనియర్లు మరి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. వారిలో కొంతమందికి కీలక బాధ్యతలు ఇవ్వాలన్నట్టుగా ఇటు నరేంద్ర మోడీ అనుకుంటున్నా తెలుసు. మంత్రులుగా ఉన్న ఒక ముగ్గురికైతే గవర్నర్‌గా అవకాశం దక్కే మేరకైతే తెలుస్తా ఉంది. అదేవిధంగా మంత్రివర్గంలో ఇప్పటికే ఉన్న ధర్మేందర్ ప్రధాన్ కావచ్చు, హర్బీంద్ సింగ్ పూరి కావచ్చు, పంకజ్ చౌహర్ కావచ్చు, హర్ష మల్హోత్రా కావచ్చు, వీరిని తప్పిస్తారనే ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. అయితే నిర్మలా సీతారామన్ కూడా తప్పించి దక్షిణ రాష్ట్రాలకి బాధ్యత ఇస్తారనే అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంది. అదే సమయంలో కీలకమైన విద్యాశాఖ ఇస్తారనే వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఆర్థిక మంత్రిగా మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్కి అవకాశం ఉండే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక క్యాబినెట్లో యువతకి మరి అదేవిధంగా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా వెళ్తూ ఉంది. గడిచిన 2 పునర్వ్యవస్థీకరణలో మంత్రివర్గ శాఖలో మారని మంత్రులకి ఈసారి శాఖలు మారే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక్కడ నుంచి బీజేపీలో మరి విలీనమైన పార్టీలు ఏవైతే ఉంటాయో వారికి కూడా మంత్రివర్గంలో అవకాశం దక్కే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, పంజాబ్కు సంబంధించిన ఎంపీలు కావచ్చు, బీజేపీలో కొంతమంది విలీనమైన నేపథ్యం కనబడుతుంది. వాళ్ళకు కూడా మరి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కనబడుతుంది. ఈ విధంగా ఉద్దవ్కు చెందిన శివసేన పార్టీకి బీజేపీ దగ్గరైతే ఉన్న పరిస్థితి. మరి టీఎంసీకి సంబంధించిన ఎన్డీఏలో కూటమిలో కూడా కొంతమంది ఎంపీలు చేరే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో వారికి కూడా మరి మంత్రి పదవులు వస్తాయన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే సంబంధించి క్యాబినెట్లో ఇప్పటికున్న నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి కొత్తగా గవర్నర్గా ఇచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా నిర్మలా సీతారాంకి నరేంద్ర మోడీ కీలక బృందాల్లో ఆమెని భాగస్వాములు చేసి కొనసాగించే విధంగా కొన్ని సంబంధించిన నేతలతోనైతే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. పంకజ్ చౌదరికి క్యాబినెట్ నుండి తప్పిస్తారని ఉంది. ఇక క్యాబినెట్ నుండి ఏపీ మరి ఎంపీగా పునరంధేశ్వరికి సీటు ఖాయమన్నట్టుగా తెలుస్తూ ఉంది. మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మరి పునరంధేశ్వరికి మంత్రిగా పదవి దక్కే అవకాశాలు కనబడతా ఉంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా మరి డీకే అరుణకు కూడా అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి మంత్రులు అంటే ఇప్పటికే ఉన్న నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కొంతమందిని తప్పించేసి మరికొంతమందికి మరి పదవులు ఇవ్వాలన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో ఇటు పునరంధేశ్వర్ కావచ్చు, ఇటు తెలంగాణ నుండి డీకే అరుణ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కొంత అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళకు కూడా కొంత అవకాశం దక్కే నేపథ్యం దిశగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి క్యాబినెట్ ఏదైతే కేంద్ర క్యాబినెట్ సంబంధించి కూడా 20వ తారీఖు వరకు నరేంద్ర మోడీ ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి.